3 నెలల్లో 30 మంది చనిపోయారు. ఎందుకు అని అంటే మాత్రం ఏదో రోగం అని చెబుతున్నారు. కానీ అదేంటో మాత్రం ఖచ్చితంగా నిర్ధారణ కావటం లేదు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. గుంటూరు జిల్లా కేంద్రానికి కోతవేట దూరంలో ఉన్న ఓ గ్రామం పేరు తురకపాలెం. ఇంత జరుగుతున్నా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది కూడా ఇప్పుడు పలు అనుమానాలకు తావునిస్తోంది. చివరకు స్థానికుల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోవటం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తురకపాలెంలో జనం మరణాలకు అదేదో మాయరోగం కారణమని కొందరు చెబుతుంటే, కాదు జనాలకు తెలియని అసలు కారణం కూడా ఒకటి ఉంది అని మరికొందరు అంటున్నారు. దీనిపై దృష్టి పెట్టిన బిఆర్కే న్యూస్ ఆ దిశగా ఆరా తీసింది. ఇక్కడే నమ్మలేని ఓ విషయం బయటకు వచ్చింది. ఏడాది కాలంగా మరణాలకు మైనింగే కారణమనే వాదనలు ఉన్నాయి. మైనింగ్ వల్ల వస్తున్న ప్రమాదకర డస్ట్ నీళ్లలో కలిసి నీటి కాలుష్యం జరుగుతుంది. ఆ నీళ్లు తాగటం వల్ల తురకపాలెం గ్రామస్తులు రోగాల బారిన పడి చనిపోతున్నారు అనేది ఒక వాదన. ఇక్కడ యథేచ్ఛగా జరిగిపోతున్న మైనింగ్ మాఫియా వల్లే ఇక్కడకు అధికారులు రారు అనే స్థానికంగా వినిపిస్తోంది. అందుకే మాఫియా ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండిపోతుంది. ఈ మైనింగ్ జరిగే చోట ఎక్కువ మంది కూలీలు ఉంటారు. ఇక్కడ పనిచేసే కూలీలకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉండవు. అసలు ఈ క్వారీలో ఎంతమంది పనిచేస్తున్నారు, వారు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనే బాధ్యత ఏ ఒక్క అధికారికి లేదు. అదేదో సినిమాలో చూపించినట్లుగా ఆ ప్రాంతం అధికారులకు నిషిద్ధమంటూ ఎవరికి వారే సొంత కట్టుబాట్లను పెట్టుకొని తురకపాలెం గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రభుత్వాలు మారినా ఇక్కడ మైనింగ్ మాఫియా మాత్రం కొనసాగుతూనే ఉంది. గరివిడి రాళ్లు బొడ్రాయి బలి కోరిందనేది కట్టుకథ మాత్రమే. అసలు కథ కలుషిత నీళ్లు, మైనింగ్ వల్ల వస్తున్న విషవాయువులు, కార్మికులకు సప్లై చేస్తున్న కల్తీ మద్యం తాలూకా దుష్ప్రభావాలు. ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకే గర్విడి రాళ్లు బొడ్రాయి పేర్లను తెరపైకి తెస్తున్నారని స్థానికులు అంటున్నారు. లంచాలు ఎరవేసి ప్రజా ప్రతినిధులను, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే ఈ మైనింగ్ మాఫియా వెనుక స్థానిక ప్రజా ప్రతినిధి, ఆయన అనుచరులు, బంధువులు ఉన్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఎమ్మెల్యే అండదండలు, ఆయన ప్రోద్బలంతోనే అతని బంధువులు, అనుచరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్లే అధికారులు సైతం అక్రమ మైనింగ్ వైపు చూడటం లేదని అంటున్నారు. లేబర్ ఆఫీసర్ కనీసం పరిశీలనకు రాని పరిస్థితి నెలకొంది. కార్మికులకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్వారీ యజమానులు తీసుకుంటున్నారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. వరుస మరణాలను అడ్డం పెట్టుకుని మైనింగ్ మాఫియా ఒక గేమ్ ఆడుతుంది. ఆ మైనింగ్ ను తమ సొంతం చేసుకోవాలని ఒక వర్గం దీనిని హైలైట్ చేస్తుంటే, మైనింగ్ తమ చేయి జారిపోకుండా కాపాడుకోవటానికి మరో వర్గం ఇంకొక రకమైన ప్రచారాన్ని చేస్తుంది. అధికారుల హామీలు, మీడియా హడావిడి సద్దుమణగటంతో అసలు తురకపాలెంలో జరిగిన మరణాలపై ఇప్పుడిప్పుడే అసలు నిజాలు గుప్పుమంటున్నాయి. ఈ మరణాలు ఇప్పుడే సంభవించినవి కాదని, 8 నెలల కాలంలో 100 మందికి పైగా ఈ ప్రాంతంలో మరణించారు అనేది స్థానికులు చెబుతున్న కథనం. అయితే ఇంతమంది చనిపోతున్నా వైద్య రంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్క మనిషి చనిపోతేనే నానా హడావిడి చేసే ప్రజా సంఘాలు 30 మంది చనిపోయినా ఎందుకు పట్టించుకోవటం లేదు? మరో 50 మంది గతంలో చనిపోయారంటూ వార్తలు వస్తున్నా మొక్కుబడులు, సందర్శనలు ఎందుకు చేస్తున్నారు? అసలు 30 మంది ఒకే గ్రామంలో చనిపోతే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం నామ మాత్రపు విమర్శలతో ఎందుకు సరిపెట్టుకుంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల మనసుల్ని తొలిచేస్తున్నాయి. వీటికి ఇప్పుడైనా సర్కార్ చెక్ పెడుతుందా? ఆ మరణాల వెనుక ఉన్న మైనింగ్ మాఫియాకు చెక్ పెడుతుందా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.